ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా బావకి నీ విలువ తెలిసి రావాలి, మా అత్తయ్యకి బుద్ధి రావాలి. కాబట్టి లాయర్ని పిలిపిస్తాను. ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, కానీ నాకు కావాల్సింది నా కుటుంబం. డోంట్ వరీ క్రాంతి, నీకు అండగా నేనున్నాను. నీ కుటుంబం ఎప్పటికీ నువ్వు వదులుకోవు. అయితే మీరిద్దరూ మనస్ఫూర్తిగానే విడాకులు తీసుకుంటున్నారా? అవునండి. విడాకులు తీసుకోవటం నాకు ఇష్టం లేదండి. అదేంటమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటేనే కదా విడాకులు వచ్చేది. ఇతనేమో విడాకులు కావాలంటున్నాడు, ఈవిడేమో విడాకులు వద్దంటుంది. నువ్వు లాయర్వే కదా, నువ్వు చెప్పలేదా? చెప్పేదాన్నే సార్, కానీ నేను చెప్తే నేనేదో క్రాంతికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని అనుకుంటారు. అందుకే మిమ్మల్ని పిలిపించాను. చూడు బాబు, నీ భార్యకి ఇష్టం లేకుండా నీకు విడాకులు రావు. అంటే వీడికి ఇష్టం లేకపోయినా దీంతో కలిసి ఉండాలా, నరకం అనుభవించాలా? ఆ అమ్మాయితో మీ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటమ్మా? మా అమ్మని దొంగం చేసి అవమానించింది సార్. ఒక షర్ట్ తీసుకోవడానికి కూడా అధికారం లేనట్టుగా నన్ను చీప్ గా మాట్లాడింది. ఏమండి, నేనేంటో నా మనసేంటో మీకు తెలీదా? మిమ్మల్ని తక్కువ చేసి నేను మాట్లాడతానా? మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. గతంలో నువ్వెలా ఉన్నావన్నది కాదే, ప్రస్తుతం నువ్వేం చేసావన్నదే మాట్లాడుతున్నావు. 100 మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే చీ అనే అంటారు. సార్, ఇక దీంతో కలిసి ఉండడం నా వల్ల కాదండి. ఏదో ఒకటి చేసి విడాకులు ఇప్పించేయండి. కుదరదంటారా? చెప్పండి, నేనే ఎవరికి కనపడకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. కళ్యాణ్, అయితే నేను విడాకులు ఇచ్చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? అదేగా చెప్తున్నాడు. సరేనండి, విడాకులు ఇచ్చేస్తేనే మీకు ఆనందం అనుకుంటే అలాగే ఇచ్చేస్తాను. నువ్వు ఒప్పుకొని విడాకులకు అప్లై చేసిన రూలు ప్రకారం మీ ఇద్దరు 6 నెలలు కలిసే ఉండాలమ్మా. ఆరు నెలలా? ఎందుకు? అది లా అత్తయ్య. విడాకులు కోరిన జంటకు 6 నెలలు కలిసుండమని గడువు పెట్టేది ఆవేశంలోనో అపార్థాలతోనో గొడవలు పడి విడాకుల కోసం వస్తారు. 6 నెలలు కలిసుంటే వాళ్ల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అర్థం చేసుకొని మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. ఆ 6 నెలలు గడువు పెట్టడం వెనుక కోర్టు ఉద్దేశం అదే. 6 నెలలు కాదు సార్, అరక్షణం కూడా నేను దీంతో ఉండలేను. ఆర్డర్ 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 అని
జడ్జి గారిలాగా 3 సార్లు ఉండలేను 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 అంటే కోర్టు ఒప్పుకోదు బాబు. మీకు విడాకులు కావాలంటే 6 నెలలు కలిసే ఉండాలి. 6 నెలలు కలిసుంటే ఆ తర్వాత విడాకులు ఇచ్చేస్తారుగా? ఇవ్వరు. అదేంటి? అవునమ్మా, ఆ అమ్మాయి నుంచి మీ అబ్బాయి విడాకులు ఎందుకు కోరుకుంటున్నాడో మీ అబ్బాయి కోర్టు వారికి చెప్పాలి. దీనివల్ల మేం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్తూనే ఉన్నాం కదా సార్. నాతో చెప్పినట్టు కోర్టు వారికి చెప్తే కుదరదమ్మా. కోర్టు వారికి సాక్ష్యాలు కావాలి. ఈ అమ్మాయి వల్ల మీరు మీ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కోర్టుకు తెలిసేలా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలి. వాటిని కోర్టు విశ్వసిస్తే అప్పుడు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఒకవేళ ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే? పాత సామెత ఒకటుంది బాబు, ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పదని. చేసుకున్నందుకు కడ వరకు కలిసుండక తప్పదు. వస్తానమ్మా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? దీనివల్ల మనం పడుతున్న ఇబ్బందులు 1 2 సాక్ష్యాలు కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి. నువ్వేం టెన్షన్ పడుకో, పద. నువ్వేం భయపడ క్రాంతి. అత్తయ్య వాళ్ళు అనుకున్నది ఎప్పటికీ జరగదు. వాళ్ళని అవమానించావన్న బాధతోనే బావలా మాట్లాడుతున్నాడు. అంతేకాని నిజానికి బావకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలీదా? తెలుసు పూజ. కానీ ఆ కిరాణా షాప్ వాడు అబద్ధం ఎందుకు ఆడాడు? అది వాడికి పుట్టిన బుద్ధి అని నేను అనుకోను. మన ఇంట్లో చిచ్చు పెట్టాలని ఆ బాబ్జీ గాడే వాడితో అలా చెప్పించుంటాడు. అదే నా అనుమానం. వాడి దగ్గరికి వెళ్ళి నా స్టైల్లో నిజానిజాలేంటో తేల్చుకొస్తాను. అప్పుడు నా పట్ల మీ బావ కలిగిన అపోహ తొలగిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.